ఏ స్థాయి వ్యక్తులు, దేశాలు కావచ్చు, పాకిస్తాన్ లాంటి దేశం కావచ్చు, ఎవరున్నా కానీ చాలా ఖచ్చితమైన చర్యలు ఉంటాయనేది ప్రధానమంత్రి గారు మనందరికీ మధ్యాహ్నం కూడా తెలియజేశారు. ఇది ఇలాంటి సమయంలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, మొన్నటికి మొన్న వక్ఫ్ ల్యాండ్ సమయంలో కూడా విభేదించిన వ్యక్తులు కూడా ఈ రోజున ఉగ్రవాదం సమస్య వచ్చేటప్పటికి అందరూ ఏకతాటిపై నిలబడ్డాం. ఇది ఖచ్చితంగా అందరూ అంటున్నది ఒకటే మాట, ఇది మీరు హిందువులా కాదా అని చెప్పి టార్గెట్ చేసి మరి చంపారు. ఇట్స్ టార్గెటెడ్ హిందూ కిల్లింగ్. ఇది దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. దీన్ని షుగర్ కోట్ చేయాల్సిన అవసరం, ఇది వాస్తవం అంతే. ఈ వాస్తవాన్ని అందరం గ్రహించి, అలాగే ఎవరన్నా సరే మనకి దేశంలో అంతర్గత సమస్యలు ఏమో మొదలవుతాయి, అట్లాగేమి జరగవు. ఇవన్నీ వేర్ వెరీ క్లియర్. ఉగ్రవాదులు అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇస్లాం పాటిస్తున్న వాళ్ళు, అది వాస్తవం. కానీ ఉగ్రవాదం వేరు. అలాగే మామూలుగా శాంతిపూర్వకంగా శాంతి భద్రతలను కోరుకునే ముస్లిం సమాజం వేరు. అది మాది స్పష్టత మా అందరికీ ఉంది, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది, మా అందరికీ క్లారిటీ ఉంది. కానీ ఉగ్రవాదులు మన కశ్మీర్లో చేసింది మటుకు హిందువుల్ని గతంలో కశ్మీరీ పండిట్స్ని 3 లక్షల మంది కశ్మీరీ పండిట్స్ని ఎలా టార్గెట్ చేసి కొన్ని శతాబ్దాలుగా అక్కడే పుట్టి పెరిగి సాటి ముస్లింలతోటి పుట్టి పెరిగి అలాగే ఉంటారు. అక్కడ మీరు వెళ్ళి చూస్తే కశ్మీరీ పండిట్కిను కశ్మీరీ ముస్లింకి తేడా ఉండదు, అందరూ ఒకటే జీన్ కాదు, ఇద్దరు మతాలు వేరంతే. కానీ హిందువులు అని చెప్పి ఆ రోజున 3 లక్షల మందిని టార్గెట్ చేసి చంపేశారు కొంతమంది ఇంతే దారుణంగా. ఆ రోజున మనకి ఇంత మీడియా లేదు, ఆ రోజున మనం ఎవరు స్పందించలేకపోయాం. కానీ ఈ రోజున మనం అందరం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. దీన్ని అందాక మాట్లాడుతున్న మీరు ఇలాంటి సమయంలో చాలామంది ఉగ్రవాదుల గురించి నేను ఎందుకు 3 రోజులు నేను పార్టీ నాయకులందరికీ కూడా మా ఎమ్మెల్యేస్ అందరికీ కూడా ఎందుకు మీరు హాఫ్ మ్యాచ్ ఎందుకు చేయమన్నానంటే, ఇది రిపీటెడ్ గొడవ. ఎక్కడో మన ఉత్తరాదిలో జరిగింది, కశ్మీర్లో జరిగింది, మనకు సంబంధం లేదంటే ఒక బాంబు బ్లాస్ట్ అయినా, లేదంటే మీకు అక్కడ కశ్మీర్లో ఒక తూటా పేలినా, అక్కడ సరిహద్దులో గొడవ జరిగిన భారతదేశం మొత్తం ఆ ప్రకంపనలు వినిపిస్తాయి. ఈ రోజున అక్కడ చంపితే ఒక 26-30 మంది చంపారు, మనకు సంబంధం లేదనుకోవడానికి లేదు. ఈ రోజున చంద్రమౌళి గారు వైజాగ్లో చంద్రమౌళి గారు చనిపోయారు, ఆయన భార్య ముందు చంపేశారు. అలాగే ఇప్పుడు చూస్తే మధుసూదన్ గారి మొత్తం భార్య, బిడ్డలు, 2 ఆడబిడ్డ, మగబిడ్డ, 3 ముందు చంపేశారు. సో దీనికి అక్కడ జరిగింది, ఇక్కడ మనకు స్పందన లేదు, ఇది మనకు సంబంధం లేదు అనుకుంటే ఇది మనకు సంబంధం. దాని ఉద్దేశంతో నేను 3 రోజులు ఇది హాఫ్ మ్యాచ్ చేయమని చెప్పాను. సగం జెండాని మీరు చేసి ఇది మన సంతాపం తెలియాల్సిన అవసరం. ఆ రోజున నేను ఈ ప్రతిపాదన నేను నాయకులకు చెప్పినప్పుడు ఆ రోజున మన ఆంధ్ర రాష్ట్రం ఉన్నారన్న వ్యక్తులు కూడా నాకు తెలియదు. కానీ ఈరోజు ఒక్కొక్క ప్రత్యక్షంగా నేను వాళ్ళు చెప్తుంది ఏంటంటే నిజంగా కడుపు తరుపుపోయాయి, చాలా చాలా బాధేస్తుంది. అందుకని ఇది అలాగే సోషల్ మీడియాలో కూడా మేడం అనిత గారికి కూడా చెప్తున్నాను. మేడం నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే, ఎనీ యాంటీ నేషనల్ స్థానికంగా ఉన్న సోషల్ మీడియాలో కూడా ఎవరైనా సరే ఇష్టారాజ్యంగా మాట్లాడినా, భారతదేశ సార్వభౌమత్వానికి కానీ, భారతదేశ సమగ్రతకు కానీ, భారతదేశానికి సంబంధించిన అంతర్గత విషయాల మీద పిచ్చి పిచ్చి కామెంట్లు చేసిన, సోషల్ మీడియా కామెంట్లు చేసిన చాలా స్టర్న్ యాక్షన్ తీసుకోవాలని హోంమంత్రి గారిని, అనిత గారికి నేను తెలియజేసుకుంటాను. నా పరిధిలో లేదు కాబట్టి ఆవిడ పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సోషల్ మీడియాలో ఎనీ యాంటీ ఇండియన్ రెటారిక్, యాంటీ భారత్ రెటారిక్ కనుక ఉండుంటే మీరు వెంటనే చాలా తీవ్రమైన మీరు సెక్షన్లతోటి కేసులు మీరు నమోదు చేశారు. ఎందుకంటే మీరు ఇలాంటి సమయంలో పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ కానీ, పిచ్చి వాదనలకు కానీ ఇవన్నీ దారి తీయకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొంత సోషల్ మీడియాని ఇలాంటి కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అది మేడం అనిత గారిని, సిస్టర్ అనిత గారిని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఇది మీడియా వారికి కూడా నేను సోదరులకు కూడా మిమ్మల్ని అందరినీ కోరుకునేది కూడా ఇది చాలా చాలా పెయిన్ఫుల్. అంటే కొన్నిసార్లు ఇంక ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఉగ్రవాదం అనేది ఇది ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అందుకనే ఇందాక కూడా ఇంగ్లీష్ మీడియం అడుగుతూ ఉంటే ఎందుకు ఇలా ఉన్నాయి, ఎందుకు మాట్లాడడానికన్నా అందరూ భయపడతాం. అంటే ఉగ్రవాదులు మనల్ని టార్గెట్ చేస్తారు ఈ మాట మాట్లాడితే. ముందు నేను హాఫ్ మ్యాచ్ చేయమనగానే మనకి ఒకళ్ళిద్దరు ఎందుకు ఇవన్నీ మన సంబంధం లేదు కదా అని చెప్పాను. ఇది
వన్స్ నేను ఒక పార్టీ పెట్టినప్పుడు అండ్ రెస్పెక్టింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఐ థింక్ ఇట్ ఇస్ అవర్ రెస్పాన్సిబుల్ నో మ్యాటర్ వేర్ ఇట్ హ్యాపెన్స్. ఎక్కడ జరిగినా కానీ స్పందించాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఇది మన వాళ్ళు ఉన్నారా లేదా అని కాదనేది, ఎందుకంటే మనకి జాతీయ భావం, జాతీయ దృష్టి కోణం ఉండాలి ఖచ్చితంగా. రోజులు అవుతాయి కానీ పోయిన నష్టం, పోయిన ప్రాణాలు తిరిగి రావు. కానీ భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా, అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మటుకు కేంద్ర ప్రభుత్వం చాలా బలమైన చర్యలు తీసుకుంటుందని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఇది మీరు స్టేట్ కంట్రోల్లోకి వెళ్ళినంత కాలం కాశ్మీర్లో ఇలాంటి సంఘటనలు జరగదు. స్టేట్ కంట్రోల్ ఎలక్షన్ జరగగానే అడుగుతుంటే ఎందుకు ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరు లేరంటే అది స్టేట్ కంట్రోల్ కింద వస్తున్నది వాళ్ళు చెప్పారని, లోకల్స్ చెప్పారని చెప్పి బాధితులు చెప్తా ఉన్నారు, బాధితుల కుటుంబాలు. సో ఇవన్నీ ప్రత్యేకంగా వాళ్ళు చెప్పిన మాట చెప్తాను, ఇది కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి మీరు కూడా. కానీ చాలా 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 బాధ అనిపించింది ఇది. ఎందుకంటే కొన్నిసార్లు ఇంకా ఇది దేశ సమగ్రతకు సంబంధించిన విషయం, ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అందుకని ఇంక కూర్చోబెట్టి వెరీ టార్గెటెడ్ హిందూస్ వేర్ కిల్డ్ ఇన్ కాశ్మీర్. ఇట్స్ క్వైట్ పెయిన్ఫుల్. చాలా ఐ థింక్ సమ్వేర్ ఇట్ హ్యాస్ టు వీ హ్యావ్ టు పుట్ అన్ ఎండ్ టు దిస్ ఇన్ ద మోస్ట్ కన్స్ట్రక్టివ్ వే. అలాగే పాకిస్తాన్ పైన ఈ 5 అంశాల మీద తీసుకున్న చర్యలు ఖచ్చితంగా చాలా అవసరం ఇలాంటి సమయంలో. ఎందుకంటే చాలామంది సెక్యులర్ వాదులు కూడా ఇలాంటి సమయంలో చాలా ఎక్కువ పెద్ద మనసుతో మాట్లాడుతూ ఉంటారు. బోర్డర్లెస్ కంట్రీస్ ఉండాలి, లేదంటే బోర్డర్ ఫ్రీ ఉండాలి అంటే మీరు ఒకటే ఆలోచించకుండా ముందు మీ ఇళ్ళని తాళాలు లేకుండా మీ నేబర్స్కి కూడా నమ్మకంతో మీరు వదిలేసేయండి ఫస్ట్ మీ ఇళ్ళని. ఇలా ప్రతిపాదన చేసేవాళ్ళు. ఖచ్చితంగా బోర్డర్స్ ఉండాలి, ఖచ్చితంగా బోర్డర్ సెక్యూరిటీ ఉండాలి. అంతేగాని కూర్చోబెట్టి సెక్యులరిజం, సూడో సెక్యులరిజం ముసుగులు ఇలాంటి పిచ్చివాదనలు చేయకండి దయచేసి. దట్ ఇస్ వన్ రిక్వెస్ట్. భారత నిఘా వైఫల్యం, భద్రతా వైఫల్యం కారణంగా ప్రధాని మోదీ, అమిత్ షా రాజీనామా ఉగ్రవాదానికి జాతీయ ధర్మాన్ని భేదం అవుతుందా? ఒకవేళ హిందువులనే టార్గెట్ చేస్తే అంటే అక్కడ కేవలం ఆడవాళ్ళనే చంపారు, మగవాళ్ళనే చంపారు, ఆడవాళ్ళు కూడా వాళ్ళు. నేను మా మసూదన్ గారి మిస్సెస్తో మాట్లాడుతుంటే అన్న సార్ వాళ్ళు అడుగుతుంది ఒకటే, అంటే మాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ చెప్తుంది, ఆవిడ మాటలేదు నా మాటలుగా, నేను ఇప్పుడు చెప్తుంది ఏది కూడా నా మాటలేదు, వాళ్ళు చెప్పిన మాటలే చెప్తా, ఉదాహరిస్తున్నా. ఆవిడేం చెప్పారంటే మమ్మల్ని చంపేయన్నారు. చంపేయమంటే మేము మిమ్మల్ని చంపం. చంపేయంటే మీరు వెళ్ళి మీ ప్రధానమంత్రి చెప్పుకొని వెళ్ళి, ఇది ఒక స్టాండ్. ఇది కాకుండా వాళ్ళు ఏంటంటే ఆవిడ అంది ఏంటంటే ఇంటికి మూల స్తంభాన్ని కొడితే ఈ పెయిన్ మీకు ఎప్పుడు ఉంటుంది కదా. అంటే ఎంత క్రూరత్వం చూడండి. మమ్మల్ని చంపే బాధ్యతలు కోరుకుంటే కళ్ళ ముందే బిడ్డని మన భర్తను చంపేస్తే భార్యను చంపేయంటే లేదు మిమ్మల్ని నేను మిమ్మల్ని అంటే వాళ్ళకి ఏంటంటే ఈ జీవితాంతం ఈ బాధ ఉండాలి మీకు, ఈ బాధ మీ ప్రభుత్వం తెలియంటే ఇది చంపడం వెనక చాలా కోల్డ్ హార్టెడ్నెస్. ఇండియాలో చాలా ఘటనలు జరిగాయి కానీ ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. మీరు చెప్పిన దాన్ని బట్టి అవును. ఫస్ట్ అడ్డుకట్ట పడాలంటే ఫస్ట్ ఇండియా భారతీయులందరూ కూడా కులాలు కానీ, ప్రాంతీయత విభేదాలు కానీ, భాషా విభేదాలు కానీ ఇవన్నీ దాటి మేజర్ ఇష్యూ వచ్చినప్పుడు, ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఇవన్నీ దాటి మాట్లాడాలి. మీరు ఎటో తీసుకెళ్తాను వెన్ ఐ స్పీక్ అబౌట్ ఇట్. అండ్ ఈ సందర్భం నేను కాదు కానీ ఇట్స్ నాట్ అబౌట్ యూనిఫామ్ సివిల్ కోడ్. వెన్ సిచ్యువేషన్ కమ్స్ ఐ స్పీక్ అబౌట్ ఇట్. లైక్ ఐ డోంట్ లైక్ టు మిన్స్ వర్డ్స్ రైట్ నౌ. I don't want to get away, but I'll speak. But I feel it's not relevant at this juncture. నేను కోరుకుంటుంది, నా అప్పీల్ కూడా ఏంటంటే ఇక్కడ జాతీయ సమగ్రత, జాతీయ మన పరిరక్షణ దగ్గరికి వచ్చేటప్పటికి మటుకు ఒక అందరికీ కూడా అన్కాంప్రమైజింగ్ కమిట్మెంట్ అయితే ఉండాలి. ఇర్రెస్పెక్టివ్ మీరు ముస్లిం అవ్వండి, హిందూ అవ్వండి, క్రిస్టియన్ అవ్వండి, సిక్ అవ్వండి, జైన్, నో మ్యాటర్ హూ ఎవర్, మీరు తమిళ్ అవ్వండి, తెలుగు అవ్వండి, కన్నడ, ఏ భాష అయినా కావచ్చు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ సావరినిటీ, ఇండియన్ ఇంటిగ్రిటీ, I think we should speak in one voice. That's what I come in. ఇలా ఉండదండి దీనికి. వార్ ఈజ్ ఆల్వేస్ ఆన్ గోయింగ్. గుర్తుపెట్టి కొంచెం స్కేల్ అప్ అవుద్ది, స్కేల్ డౌన్ అవుద్ది. కానీ వన్స్ ఒకసారి యుద్ధం మొదలు పెడితే అది ఎవరి చేతిలో ఉండదు. అందుకని వీ షుడ్ నాట్ స్కేల్ అప్. అట్ ద సేమ్ టైం
రైట్ ఆన్సర్ షుడ్ బి గివెన్. థ్యాంక్ సరే